హాయ్ అండి, వెల్కమ్ టు రుష్కా క్రియేషన్స్. ఈరోజు మన వీడియో పాలకూర చపాతీ. టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముక్కలుగా కూడా ఇష్టపడరు. సో ఈ రకంగా యాడ్ చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చపాతీ కోసం 2 కప్పుల గోధుమ పిండి, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర జ్యూస్ని యాడ్ చేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఎక్కువగా చిన్నపిల్లలు ఆకుకూరలు అవి తినడానికి ఇష్టపడరు. ఈ రకంగా చేసి పెట్టడం వల్ల చపాతీ కలర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించి చపాతీ కూడా తింటారు ఇష్టంగా. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రకంగా టేస్ట్ కూడా బాగుండిద్ది. పిండి అయితే చూస్తున్నారు కదా, చపాతీ పిండిలాగైతే ఒత్తుకోవాలి. ఈ రకంగా చాలా సాఫ్ట్గా కూడా ఉండిద్ది ఇది కొంచెం. ఇప్పుడు ఈ పిండిని చపాతీ కోసం ఉండల్లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చపాతీలా ఒత్తుకొని కొద్దిగా పిండి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉండిద్ది చేస్తున్నప్పుడు. ఈ రకంగా యాడ్ చేసుకుంటే చపాతీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకి. ఇదే విధంగా పిండి చల్లుకుంటూ చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ పైన దోస ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఆప్షనల్ అనమాట. ఒక్కొక్కరు యాడ్ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ స్పైసీగా కూడా ఉండిద్ది. కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తాం కదా, ఇదే రకంగా మిగిలిన చపాతీస్ని కూడా వేసి కాల్చుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇది బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది పాలకూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చపాతీలోకి ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా ఉండిద్ది. నేను ఇక్కడ మిల్ మేకర్ కీమా కర్రీ చేస్తాను. మీకు ఈ కర్రీ వీడియో లింక్ కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.